సూపర్ సూపర్. ఏంటి ఇండస్ట్రీ అని చెప్పలేం కానీ సినిమా వచ్చేసి మొత్తం క్లైమాక్స్ లో మొత్తం ఊచకోతే అలా ఉంది. మనుషుల్ని నరుకుతుంటా పోతే దాని అమ్మ ఛాతీ లేసింది భయ. హీరో నరికిన రక్తం ఆ మణికొండ నుంచి పారితే ఆ ట్యాంక్ బండికి వచ్చి చేరింది, ట్యాంక్ బండిలో నిండింది. ఏ వర్షం దాన్ని కడగలేదు, ఏ తుఫాను ఇప్పుడు రండ్రా ఎవడు వస్తారో చూద్దాం. మమ్మల్ని ఆపేదేవడు ఎప్పుడు లేదు, ఆపేదేలే తగ్గేదేలే. ప్రాణ స్నేహితుడు గురించి సినిమా ఉంటది, నమ్మకం గురించి సినిమా ఉంటది. భారతదేశ చరిత్రలో ఇట్లాంటి సినిమా ఎవరు తీయలేడు. వేరే లెవెల్. అసలు ఈ సినిమా ఒక 2000 కోట్లు వసూలు చేసి రాసి పెట్టుకోరు, 1000 కోట్లు తమన్ మ్యూజిక్ వల్లనే వస్తుంది. పక్కా 1000 కోట్లు క్రాసు 2000 కూడా వస్తుంది. నాకైతే మాటలు లేవన్నా, ఏం మాట అరిచి మైండ్ పోయిందా ఆ మ్యూజిక్ మాటలు. అసలు ఏమని మాట్లాడుతూ అర్థమవుతుంది. అఖండ పనికిరాదు. అసలు ఇట్లాంటి సినిమా తమన్ భవిష్యత్తులో ఇంకా కొట్టలేడు. రోల్ కి అయితే మాత్రం క్యారెక్టరేషన్ కి సూపర్ అని మనం యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. సుజిత్ కి మాత్రం సుజిత్ ని ఎక్కడో పెట్టాడు సినిమాను అయితే మాత్రం. తమన బీజం కూడా చాలా బాగుందన్న. తమన బీజం కొత్తగా ట్రై చేశాడు. కొన్ని చోట్ల ఇంటర్వెల్ బీజం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ ఇంటర్వెల్ సీన్ 10 నిమిషాలు అయితే ఇంకా గూజ్ బాంబ్స్ అనమాట. ఎవరు పవర్ స్టార్ గారి సినిమాలు ఈ మధ్యకాలంలో కానీ ఏ సినిమాలో కూడా ఇలాంటి ఇంటర్వెల్ చూస్తుండ్రు అంత బాగుంటది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాలు ఆయన లుక్స్ కార్డు పోలీస్ స్టేషన్ లో సీన్ ఉంటది అన్న. నిజంగా ఆయన లుక్స్ అన్న సీన్ అయితే నెట్లది గూజ్ బాంబ్స్ అన్న. కాకపోతే ఏంటంటే సినిమాని మాత్రం కొంచెం ఫస్ట్ హాఫ్ లో కావచ్చు, సెకండ్ హాఫ్ లో కొంచెం బోరింగ్ తెప్పించారన్న. అది స్టోరీ అంటే స్టోరీ పరంగా కొంచెం రొటీన్ చేశారు. కాకపోతే మళ్ళీ క్లైమాక్స్ అరగంట మాత్రం నిజంగా కూర్చోవచ్చు. ఎప్పుడో కూర్చోడు సీట్లో దద్దర వెళ్ళిపోద్ది. అలాగే సాహోకులు ఇచ్చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఒక ప్రభాస్ అభిమానిగా సాహోకులు ఇచ్చేయడం అనేది ఆ యూనివర్స్ స్టార్ట్ చేసింది మాత్రం సూపర్ అనమాట. ఆ సెకండ్ పార్ట్ ఉంటుంది, అనౌన్స్మెంట్ చేయారు. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ గారు క్యామియో ఉంటే దద్దర వెళ్ళిపోతుంది అనమాట థియేటర్. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ పీక్స్ లో ఉంటాయి. ఆ సీన్లు కూడా చాలా బాగుంటది. ఇంకా తమన బీజం కూడా బాగానే చేయడం సూపర్ చేయడం. అంటే మేసం తిప్పినంత లేదు కానీ ఆయన కొత్తగా ట్రై చేసి ఒక ఎలివేషన్ లో పెట్టాడు అనమాట. అది వరకు అయితే నాకు బాగా అనిపిస్తుంది. బీజం ఎక్కడ బోర్ కొట్టదు. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి హైఫెస్ట్ అవ్వవచ్చు కానీ అదర్ ఫ్యాన్స్ కి ఓకే జస్ట్ హిట్ గా చెప్పుకోవచ్చు అన్న. కలెక్షన్ పరంగా అయితే ఆయనకున్న ఇమేజ్ కి ఇప్పుడున్న సినిమా హైప్ కి 200 కోట్లు దాటి వస్తుంది అన్న. ఈజీగా 300 కోట్లు కూడా కలెక్ట్ చేయొచ్చు. ప్లాన్ చేసి వస్తే ఇంకా ఎవరు ఆపలేరు, సినిమాని ఎవరు ఆపలేరు అనా. పాన్ వరల్డ్ మూవీ, ఖచ్చితంగా పాన్ వరల్డ్ మూవీ అయిపోతే ఇంకా ఎవరు ఆపలేరు బ్రో. ఇప్పటికే తగలెడిపోతున్నాయి, తలలు తెగిపడిపోతున్నాయి. ఇంకా ప్రభాస్ తో మల్టీ స్టారర్ పడితే ఎలా ఉంటుందో మనం ఓకే వదిలేస్తున్నాం. నా మ్యూజిక్ ఇప్పుడు నేను మ్యూజిక్ చెప్తా. తమన్ గారు ముందే చెప్పారు. ఇప్పుడు నేను కూడా తిప్పేస్తా హ్యాపీగా. మ్యూజిక్ మాత్రం ఎటువంటి డోకా లేదు, ఎక్కడ ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేదు. బీజిఎం విషయంలో మాత్రం అలా కొట్టారు. ఎస్పెషల్లీ జానీ అని ఒక గన్ సీక్వెన్స్ వస్తుంది అక్కడ, లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. ఆ పాట మాత్రం భయ్యా ఒక వింటేజ్ పాటని తీసుకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ తాలూకా చరిష్మాని వాడుకొని ఆ బీజిఎం పడితే భయ్యా ఎలా ఉంటుందో చూపించేసారు ఓజీలో. ఇంకా చెప్పారు కదా జైలరు, విక్రము, వీటన్నిటికీ ఆన్సర్ ఓజీ అంతే ఇచ్చి పడేశారు బీజిఎం కి. ఇంకా ఎవరు అనిరుద్ధ్ అవసరం లేదు మనకు. అనిరుద్ధ్ కొన్నిదెల్ల తమన్. ఇక్కడ బాలయ్యతో సినిమా వచ్చినప్పుడు నందమూరి తమను, ఇప్పుడు సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారితో కొన్నిదెల్ల తమన్. బ్రో అసలు అలా ఎలా బ్రో? ఇంకా తమన్ గారు చెప్పాలంటే అనిరుద్ధ్ గారు కేవలం వెస్టర్న్ కి ఉండిపోతారు. తమన్ గారు ఇందులో మాస్ కొట్టారు, ర్యాప్ కొట్టారు, ఇంగ్లీష్ కొట్టారు, అన్ని రకరకాలు కొట్టారు. అసలు హ్యాట్స్ ఆఫ్ తమన్ గారు. మీకైతే మాత్రం కంప్లీట్ గా ఫ్యాన్స్ సపోర్ట్ చెప్పుకోవచ్చు అన్న. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఆ లెవెల్ తీస్తారు. కంప్లీట్ గా ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు ఓజీ అయితే. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజిఎం ఒకటి, సుజిత్ గారు టేకింగ్ ఒకటి. ఈ ఇద్దరు కల్టనాగుడుగులు అయితే 100% డ్యూటీ చేస్తారు సినిమాకి అయితే. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ సీన్స్ పడ్డాయి. ఒక 3-4 ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. దానికన్నా ఆయనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ అంతే ఉంది. అంతకు మించి ఇంకా కొత్త సీన్స్ అయితే ఏం పడలేదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా సాటిస్ఫై అవుతారు. ఆయన పడిన ఎలివేషన్స్ అయినా, లేదంటే డైలాగ్స్ అయినా, లేదంటే మంచి డైలాగ్స్ అయినా, లేదంటే ఫైట్స్ అయినా సరే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. 100% న్యాయబద్ధం చేశాడు. ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల ఆ స్టోరీ అంత కనెక్ట్ అవ్వలేక, అంత గ్రిప్పింగ్ స్టోరీ అయితే కాదు. కానీ స్క్రీన్ పే కూడా ఒక నాన్ ఇండియన్ స్క్రీన్ పే, ఒక పారా స్క్రీన్ పే ట్రై చేద్దాం అనుకున్నాను. మేబీ తెలుగు వాళ్ళు అంత ఎంకరేజ్ చేయకపోవచ్చేమో కానీ
ఓన్లీ ఫ్యాన్స్ అయితే ఏ ఒక్క పాయింట్ లో కూడా డిసప్పాయింట్ అవ్వరు. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపించిన ప్రతి ఒక్క సీన్ లో కూడా ఫుల్ హైతో ఉంటారు, ఎక్కడ 1% డిసప్పాయింట్ అవ్వరు. విలన్ రోల్ ఉన్నారు కానీ ఇప్పుడు ఇమ్రాన్ హస్మి గారికి చాలా మంచి సీన్స్ పడ్డాయి, ఎలివేషన్స్ అయినా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుంటాయి. బట్ అదే ఎలివేషన్స్ అదే పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది మనకి ఎండింగ్ అయితే ఇవ్వలేదు. ఎండింగ్ చాలా ఫోర్స్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఇంకోటి చెప్పుకోవాల్సి శ్రేయ రెడ్డి గారి యాక్టింగ్ గురించి, ఆవిడ ఇచ్చి పడేశారు సినిమాలో. మెయిన్ గా చెప్పుకోవాల్సిన హీరో తర్వాత ఆవిడ గురించి చెప్పుకోవాలి. అండ్ మిగతా అందరూ కూడా మంచి పడ్డారు సరే, అందరూ రొటీన్ రోల్స్, ఎక్కడ ఒక ట్విస్ట్ కానీ టర్న్ కానీ అలాంటి ఎక్స్పెక్ట్ చేసాం అలాంటివి లేవు. ఇంకొకటి వీళ్ళు ఏదైతే సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పారో మేబీ వేరే సినిమాతో లింక్ చేసి ఇంకొంచెం సీన్స్ అయినా హీరో అయినా క్లైమాక్స్ చూపిస్తాను, దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. బట్ ఫ్యాన్స్ వరకు అయితే ఎలాంటి ఒక్క నెగిటివ్ అయితే చెప్పరు, ఫ్యాన్స్ 100% హ్యాండ్ చేస్తారు. కానీ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్యామిలీస్ వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. ఆ నరుకోవడాలకైనా ఆయన గుడి కట్టేయచ్చు తమన్ గారికి, ఆ లెవెల్ బీజం అయితే కొట్టాడు. అండ్ మెయిన్ గా చెప్పాల్సిన బీజే గురించి అంటే సెకండ్ హాఫ్ లో జానీ ప్లస్ తమ్ముడు ఒక ట్రాక్ ఒకటి ఉంటుంది, ఒక 1 minute కొట్టాడు. దాని వరకు చాలు, ఫ్యాన్స్ ఏ లెవెల్ ఎంత చేస్తారు చెప్పడానికి, ఆ రెస్పాన్స్ ఒక్కరు చాలు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ, ఆ స్టోరీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం మంచిగా తీసుకోవాలి, ఇంకొంచెం మంచిగా రాసుంటే బాగుంటుంది. అస్సలు ఎక్కడ ఒక 1% ఛాన్స్ కూడా లేదు. బట్ ఏంటంటే ఓన్లీ నరుక్కోవడాలు చంపుకోవడాలు అది ఒక్కటి పాయింట్ అవుట్ చేస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ గారిని మన స్క్రీన్ మీద ఎలా అయితే చూడాలనుకున్నామో, ఆయన స్వాగ్ ని ఎలా వాడుకోవాలో, ఆయన షార్ట్ ఎలా వాడుకోవాలో, ఆయన పవర్ ఎలా వాడుకోవాలో కంప్లీట్ గా సుజిత్ అయితే స్క్రీన్ మీద చూపించాడు. లేదు లేదు, ఇప్పుడు ఓన్లీ తెలుగు ఒక్క దాంట్లో రిలీజ్ అవుతుంది, వేరే ఏ లాంగ్వేజ్ రిలీజ్ అవ్వట్లేదు. బట్ ఒక పాన్ ఇండియా సినిమాగా తీసుకుంటే మాత్రం తమిళ అయినా లేదంటే మలయాళం వాళ్ళైనా మాత్రం వచ్చింది మనకి, ఆ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అండ్ హిందీలో కూడా చాలా బాగా